అదే రీతి సేవ చేస్తున్న దైవజనులు పాస్టర్ సునీల్ గారు కూడా వేదిక మీద వచ్చి వారు కూడా గ్రీటింగ్స్ చేయవలసిందిగా మనవి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చిన జబరాజానికి, జాయానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే దైవ సేవకులందరికీ, సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మన ఆత్మీయ తండ్రి గురించి ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరమైన విషయం. నాకు అయ్యగారితో ఉన్న బంధం ఎలాంటిది అంటే, అసలు నేను చిన్నప్పటి నుంచి పుట్టిన క్రైస్తవుడినైనా సరైన వాక్య అవగాహన కానీ, ఒక ఆత్మ సంబంధమైన ఆరాధన కానీ ఆ లోకంలో జరగలేదు. వెళ్ళడం మాత్రమే, మిగిలిన పనులన్నీ లోకానుసారమైన పద్ధతుల్లోనే. అటువంటి పరిస్థితుల్లో నేను దగ్గరికి పరిచర్యకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాటి నుంచి అయ్యగారి యొక్క ఆ ప్రేమ అమోఘమైన ప్రేమ, వర్ణనాతీతమైన ప్రేమ, యేసయ్య ప్రేమ దైవజనుడైన నా ఆత్మీయ తండ్రి దగ్గర ఆ ప్రేమను నేను అనుభవిస్తూ పెరిగాను. నేను పరిచర్యలో ఉన్న కొన్ని దినాలైనా కూడా దేవునికి మహిమ కలుగునుగాక. అంతటి ప్రేమ కలిగిన ఆత్మీయ నాయకులు, ఏమీ తెలియని నేను, వాక్యాన్ని గురించి ఒక సరైన అవగాహన లేని నేను దైవజనులో పడిన తర్వాత, దైవజను చేతిలో పడిన తర్వాత పరిచర్యను గురించిన చాలా రకాలైన విషయాలు, సేవను గురించిన అనేకమైన సంగతులు, సేవకులు ఎలా ఉండాలి, ఎలాగున పరిచర్య జరిగించాలి అనే లోతైన ఉపదేశాలన్నీ కూడా దైవజనులు మాకు నేర్పించడాన్ని బట్టే ఈరోజు ఏ ప్రాంతాలలో మేము నిలవబడి దేవుని పని చేస్తున్నా కూడా ఆ దైవజనుల యొక్క చెప్పిన ఆ ఉపదేశాలే బోధించుకుంటూ వెళ్తే అవే మాకు దిశానిర్దేశాన్ని తెలియజేసేటట్లుగా మార్చబడ్డాయి. అంత గొప్ప మార్గదర్శకులు మన ఆత్మీయ నాయకులు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను పరిచర్యలో ఉన్న 5 సంవత్సరాలు ఎక్కడ నన్ను బ్రాంచ్కి పంపించలేదు. ఒకే ఒక చోట రామంతపూర్కి 3 నెలలు పంపించాడు. ఆ తర్వాత మిగిలిన నా పరిచర్య జీవితం అంతా కూడా నా ఆత్మీయ తండ్రితోనే కొనసాగించబడింది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకొని వెళ్ళడం, కన్న కొడుకుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడు దైవజనులు. అంతటి ప్రేమను పొందుకునే ఆ గొప్ప ధన్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. అలాంటి దైవజనుల యొక్క పాద పరిచర్య చేసే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు వందనాలు. ఇక అయ్యగారు మరణం తదనంతరం కూడా ఇదే పరిచర్యలో అదే ప్రేమని ఎక్కడ మిస్ కాకుండా, ఎక్కడ దాన్ని వెలితి చూపించకుండా మనకు ఇప్పుడు ఆత్మీయ నాయకులుగా జబరాజన్న గారు, జాయన్న గారు మన మధ్య మనకు ఉన్నారు. వాళ్ళు కూడా అదే ప్రేమతో సేవకుల్ని కానీ విశ్వాసుల్ని కానీ చూసుకుంటూ ఉన్నారు. ఇక మీదట కూడా దైవజనులతో అంటుకట్టబడి దేవుని పనిలో ముందు కొనసాగించబడాలని మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకనూ ఈ పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, ఈ సంవత్సర కాలంలో దైవజనులు ఉన్న దానికంటే అధికమైన పరిచర్య జరుగుతూ ఉంది. ఇంకనూ ప్రభు ఈ పరిచర్యను ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు ముగించునుగా. థ్యాంక్ యూ అన్న. స్తోత్రం చెల్లిద్దాం అందరం గట్టిగా.